భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో తన రక్షణ సామర్థ్యాల్ని గణనీయంగా బలోపేతం చేస్తోంది. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి, దీనిలో 26 మంది పర్యాటకులు మరణించారు. భారత పాకిస్తాన్ సంబంధాల్ని మరింత దిగజార్చింది. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే సంస్థ బాధ్యత వహించినప్పటికీ ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డిఆర్డీఓ దాదాపు 10 అత్యాధునిక క్షిపణి వ్యవస్థల్ని యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఇది పాకిస్తాన్ని తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. డిఆర్డీఓ మరియు ఇస్రో యొక్క పాకిస్తాన్పై ప్రణాళికలు, భారతదేశం యొక్క S-400 మరియు బారక్ 8 వ్యవస్థల యాక్టివేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇచ్చిన సమాచారంలో డిఆర్డీఓ మరియు ఇస్రో యొక్క పాకిస్తాన్పై తుఫానీ ప్రణాళిక, డిఆర్డీఓ మరియు ఇస్రో యొక్క ఇటీవల సాఫల్యాలు, S-400 మరియు బారక్ 8 వ్యవస్థల సామర్థ్యాలు మరియు ప్రస్తుత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వాటి సంభావ్య పాత్ర గురించి తెలుసుకుందాం. S-400 ట్రయంఫ్ అనేది రష్యా నుంచి భారతదేశం సేకరించిన అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధిలో బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణుల్ని అడ్డుకోగల సామర్థ్యం కలిగుంది. భారతదేశం 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని 2021 నుంచి ఈ వ్యవస్థల్ని స్వీకరించడం ప్రారంభించింది. S-400 విమానాలు, డ్రోన్లు మరియు క్షిపణులను గుర్తించి నాశనం చేయగల అత్యాధునిక రాడార్ మరియు గైడెడ్ క్షిపణుల్ని కలిగుంది. పాకిస్తాన్ యొక్క క్షిపణి దాడుల్ని నిరోధించడానికి ఈ వ్యవస్థ కీలకమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది, ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో. బారాక్ 8 లేదా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ MRSAM భారతదేశం మరియు ఇస్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ వ్యవస్థ. ఈ వ్యవస్థ 70 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, డ్రోన్లు మరియు క్షిపణుల్ని నాశనం చేయగలదు. 2025 ఏప్రిల్ 3 మరియు 4 తేదీల్లో డిఆర్డీఓ మరియు భారత సైన్యం ఒడిషా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం దీవిలో 4 విజయవంతమైన పరీక్షలు నిర్వహించాయి. ఈ పరీక్షలు MRSAM యొక్క ఖచ్చితమైన లక్ష్య గుర్తింపు మరియు నాశన సామర్థ్యాన్ని రుజువు చేశాయి. భారత నౌకాదళం, వాయుసేన మరియు సైన్యం ఈ వ్యవస్థని విస్తృతంగా అమలు చేస్తున్నాయి. దీని ఖర్చు సుమారు 30,000 కోట్ల రూపాయలు. బారాక్ 8 యొక్క ప్రత్యేకత దాని వేగంలో ఉంది. ఇది ధ్వని వేగం కంటే 2 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC మరియు LOC వెంబడి భారతదేశ రక్షణ అవసరాలకి అనుగుణంగా రూపొందించబడింది. పాకిస్తాన్ మరియు చైనా వంటి దేశాల నుంచి సంభావ్య బెదిరింపుల్ని ఎదుర్కోవడానికి 2025 ఏప్రిల్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ భారత వైమానిక సంస్థలకి తన గగనతలాన్ని మూసివేయడం, వాఘా సరిహద్దును మూసివేయడం మరియు ఇండస్ నీటిని మళ్లించడాన్ని యుద్ధ చర్యగా పేర్కొనడం వంటి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో డిఆర్డీఓ యొక్క S-400 మరియు బారక్ 8 వ్యవస్థలు భారతదేశ రక్షణకు కీలకమైనవిగా మారాయి. S-400 వ్యవస్థ పాకిస్తాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే బారక్ 8 మీడియం రేంజ్ బెదిరింపులు నిర్వహిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు కలిసి బహుళస్థాయి రక్షణ కవచాన్ని అందిస్తాయి. ఇది LOC వెంబడి ఉద్రిక్తతల సమయంలో భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇస్రో యొక్క శాటిలైట్ ఇమేజింగ్ మరియు నావిగేషన్ సామర్థ్యాలు కూడా రక్షణ వ్యవస్థలకు మద్దతిస్తాయి. ఉదాహరణకు ఇస్రో యొక్క EOS-4 శాటిలైట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో అధిక రిజల్యూషన్ చిత్రాలు అందిస్తుంది. ఇది సరిహద్దు పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భారత విమానాలకి తన గగనతలాన్ని మూసివేసింది మరియు ఇండస్ వాటర్ ట్రీటీని ఉల్లంఘిస్తే దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో డిఆర్డీఓ యొక్క క్షిపణి యాక్టివేషన్ పాకిస్తాన్కి స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారతదేశం యొక్క రక్షణ బడ్జెట్ 2025-26లో 6.8 లక్షల కోట్ల రూపాయలు, అంటే $79 బిలియన్, పాకిస్తాన్ యొక్క 2,281 బిలియన్ రూపాయల బడ్జెట్తో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. ఇది భారతదేశ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానానికి పడిపోయింది. డిఆర్డీఓ మరియు ఇస్రో భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష రంగాల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తున్నాయి. S-400 మరియు బారాక్ 8 వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు మరియు ఇస్రో యొక్క అంతరిక్ష సాంకేతికతలు భారతదేశాన్ని పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో బలమైన స్థితిలో నిలబెడుతున్నాయి. డిఆర్డీఓ యొక్క లేజర్, DEW, NASM-SR మరియు రుద్రం IV వంటి ఆవిష్కరణలు మరియు ఇస్రో యొక్క స్పాడెక్స్ మరియు గగన్యాన్ మిషన్లు భారతదేశం యొక్క స్వావలంబన మరియు సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ సంస్థలు కలిసి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టడమే కాకుండా భవిష్యత్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. ఇస్రో యొక్క అంతరిక్ష విజయాలు. ఇస్రో భారతదేశ అంతరిక్ష రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇది రక్షణ మరియు వ్యూహాత్మక అవసరాలకు కూడా మద్దతిస్తుంది.
డిఆర్డీఓ ఇటీవలి సంవత్సరాల్లో అనేక అత్యాధునిక రక్షణ వ్యవస్థల్ని అభివృద్ధి చేసింది. ఇవి పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తాయి. లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW 2025 ఏప్రిల్ 13న డిఆర్డీఓ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో MK2A లేజర్ DEW వ్యవస్థని విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ డ్రోన్లు, క్షిపణులు మరియు చిన్న ప్రొజెక్టైల్స్ని నాశనం చేయగలదు. ఇది తక్కువ ఖర్చుతో రక్షణ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒక్క షాట్ ఖర్చు కేవలం కొన్ని లీటర్ల పెట్రోల్ ధరకి సమానం. నావల్ యాంటీషిప్ మిసైల్ NASM-SR 2025 ఫిబ్రవరిలో డిఆర్డీఓ మరియు భారత నౌకాదళం NASM-SRని విజయవంతంగా పరీక్షించాయి. ఈ క్షిపణి భారత నౌకాదళం యొక్క సీకింగ్ హెలికాప్టర్లలో విదేశీ యాంటీషిప్ క్షిపణుల్ని భర్తీ చేస్తుంది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VHO-RADS 2025 ఫిబ్రవరిలో డిఆర్డీఓ ఒడిషా తీరంలో VHO-RADS యొక్క 3 విజయవంతమైన పరీక్షలు నిర్వహించింది. ఈ మ్యాన్ పోర్టబుల్ రక్షణ వ్యవస్థ డ్రోన్లు మరియు ఇతర గగనతల బెదిరింపుల్ని నాశనం చేయగలదు. రుద్రం IV మిసైల్ డిఆర్డీఓ రుద్రం IV అనే హైపర్సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణి అభివృద్ధిని ప్రారంభించింది. దీని పరిధి 300 కిలోమీటర్లకి మించి ఉంటుంది. ఇది భారతదేశ రక్షణ శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. 2025లో ఇస్రో యొక్క కొన్ని ముఖ్యమైన విజయాలు. 100వ లాంచ్ 2025 జనవరి 29న ఇస్రో శ్రీహరికోట నుంచి GSLV F-15 రాకెట్తో తన 100వ లాంచ్ని విజయవంతంగా నిర్వహించింది. NVS-2 నావిగేషన్ శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ SPA-DEX 2025 జనవరి 16న ఇస్రో 2 శాటిలైట్లని అంతరిక్షంలో విజయవంతంగా డాక్ చేసింది. దీంతో అమెరికా, రష్యా మరియు చైనా తర్వాత ఈ సామర్థ్యం కలిగిన 4వ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ సాంకేతికత చంద్రయాన్ 4 మరియు గగన్యాన్ వంటి భవిష్యత్ మిషన్లకి కీలకం. గగన్యాన్ మిషన్ ఇస్రో 2026 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్రని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 2025లో మొదటి అన్మాన్డ్ ఫ్లైట్ పరీక్షించబడుతుంది.